ప్రస్తుతం నాగ చైతన్య అభిమానులు మస్తు ఎదురు చూస్తున్న చిత్రం తండేలు. సాయి పల్లవి నాగ చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ఇది కాబట్టి చందు మొండేటి దర్శకత్వంలో మంచి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రంగా ఫిబ్రవరి 7 తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నదంట. అయితే ఇప్పటికే బుజ్జితల్లి పాట నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా విడుదల ఈ అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ఇదే దశలో రెండో పాటని ఇట్లా విడుదల చేస్తున్నట్లుగా నిర్వాహకులు సిద్ధమయ్యారంట. బుజ్జితల్లి పాట తరహాలనే ఈ పాట దానికి భిన్నంగా శివశక్తి అనే పాటను డిసెంబరు 22 తారీఖున కాశీలా ఘనంగా విడుదల చేయబోతున్నట్లుగా నిర్వాహకులు ప్రకటించేసిరంట. ఇక గదే తీరుగా నాగ చైతన్య ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టిండంట. ఇక శివుడు శక్తితో కలిసి వస్తున్న ఈ శివశక్తి పాట మీతో వంచుకోనికే చాలా ఎదురు చూస్తున్నా రాక్ స్టారు దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న ఈ పాట అందరి హృదయాలల్లో వేరే లోకానికి తీసుకుపోయేటట్టుగా ఉంటది. అందుకు ఈ సందర్భంగా ఒక పోస్టర్ ఇట్లా విడుదల చేసిరంట. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే గనక సాయి పల్లవి నాగ చైతన్య ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తుంటే శివ తాండవం చేస్తుంటే ఈ జంట సాక్షాత్తు శివపార్వతులే చేస్తున్నట్లుగా అందరినీ ఆకట్టుకుంటున్నది. ఇక వెనకాల నేపథ్యంలో చూస్తుంటే అర్ధనారీశ్వర రూపంలా శివుడి విగ్రహము చాలా భారీ సెటప్లా డాన్సర్లు కనబడుతూనే ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటే తెర మీద ఇది చాలా ఘనంగా ఆవిష్కరించినట్లుగా పడుతున్నది. మళ్ళా ఈ సినిమా శ్రీకాకుళంలో నిజమైన కథ ఆధారాలను బట్టి తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇక శ్రీకాకుళంగా శ్రీ ముఖలింగ ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందో మన అందరికీ తెలిసిందే. ఇక ముఖలింగ ఆలయంలో ప్రతి సంవత్సరము దక్షిణాది కాశీ లెక్క పేరున్న ఈ ఆలయం ప్రతి సంవత్సరము మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారంట. ఇక ఈ సినిమాల శివరాత్రి ఉత్సవాల భాగంగానే శివశక్తి పాట వస్తున్నదని టాకీన పడుతున్నది. ఇప్పటికే ఈ సినిమాని తెలుగుల హిందీల తమిళంలో ఇట్లా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారంట. అయితే బుజ్జితల్లి పాట మటుకు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది. 31 మిలియన్ల వీక్షణలతోని ట్రెండింగ్లో ఉన్నది. ఇప్పుడు శివశక్తి పాట అంతకు మించి కాబోతున్నది అని అందరూ అంచనాలు వేస్తున్నారు. అంతేనా, శివుడి అర్ధనారీశ్వర రూపంలా ఏదైతే ఈ పాట తెరకెక్కుతున్నదో అద్భుతమైన పాట ఖచ్చితంగా చాలా కాలం పాటు గుర్తుండిపోయేటట్టుగా ఉంటుందని చిత్రబృందం ప్రకటించేసిందంట. ఇక ఇందులో భాగంగానే ఇప్పటికే బుజ్జితల్లి పాట తెలుగులో మట్టుకే విడుదల చేసిరు. మళ్ళీ ఈ సినిమా పాటను శివశక్తి 3 భాషలలో విడుదల చేస్తుండడం అంటే ఏదో ప్రత్యేకత ఉన్నదని అర్థం చేసుకోవాలి. పోస్టర్ ఇట్లా చూసిరా? ఇక చూస్తే మీకేమనిపిస్తున్నది? గది ఇట్లా శేఖర్ మాస్టరు దాదాపుగా 1000 మంది డాన్సర్లను పెట్టి చిత్రీకరించిండంట. ఇక చూసుకోరి చాలా కాలం పాటు నిలిచిపోయేటట్టుగా ఊపడుతున్నది. ఇక మీరేమంటారు? ఇక యూట్యూబ్లో ఈ పాట ట్రెండింగ్లో ఉండే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుట అది కూడా నొక్కురి మళ్ళొస్తా.